వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ ఫాతిమా ఖాన్. అదేంటో కానీ ఈ నడుమ ఇండియన్ క్రికెటర్లకు వరుసగా విడాకులు అవుతున్నాయి. కెరీర్లో స్టార్గా ఎదుగుతున్నారు కానీ పర్సనల్గా మాత్రం ఒక్క బోర్ల పడుతున్నారు. అందులోనూ టీమిండియా స్టార్ క్రికెటర్లు వరుసగా విడాకులే అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫర్మ్ అయిపోయింది. కొన్ని రోజులుగా వీరిద్దరి విడాకులు అంటూ మీడియాలో బలంగా వార్తలు వస్తున్నాయి. నేటితో అది కన్ఫర్మ్ చేసేశారు. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది అటు క్రికెట్ లో కూడా పెద్దగా రాణించలేకపోతున్నాడు. దారుణమైన ఫామ్ లో ఉన్నాడు. ముంబై కెప్టెన్ గాను ఈసారి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో కూడా విడాకులు అవుతున్నాయి. హార్దిక్ తన భార్య నటాషాతో 2018 నుండి డేటింగ్ లో ఉన్నాడు. సెర్బియా దేశానికి చెందిన నటాషా స్టాంగ్ కోవిడ్ బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయింది. ఓ యాడ్ ద్వారా వీరిద్దరూ పరిచయం ఏర్పడి అది కాస్త డేటింగ్ కు దారితీసింది. 2 ఏళ్లు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2020లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా మరో 2 ఏళ్లు డేటింగ్ చేశారు. 2023లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సమయానికి నటాషా ప్రెగ్నెంట్. వీరిద్దరూ పెళ్లికి ముందే కమిట్ అయ్యారు. ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే వీరిద్దరూ ఈ ఏడాది ఆరంభం నుంచే ఇద్దరి నడుమ గొడవలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే నుంచే వీరిద్దరూ సోషల్ మీడియాలో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం ఆపేశారు. మార్చి 4న నటాషా బర్త్డేకు పాండే విషెస్ కూడా చెప్పలేదు. ఇక తాజాగా నటాషా తన ఇన్స్టా నుంచి పాండే పేరును తొలగించింది. దాంతో విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి. ఇది సరిపోతున్నట్టు ఇప్పుడు ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించింది. తాజాగా జిమ్ ట్రైనర్ అయిన దిశా పటాని మాజీ బాయ్ ఫ్రెండ్ తో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అయితే హార్దిక్ మాత్రం విడాకుల కింద భారీగానే భరణం చెల్లించుకున్నాడంట. ఇరువురి లాయర్లతో సెటిల్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ తన ఆస్తుల్లో 70% వరకు నటాషాకు ఇచ్చేసినట్టు చెబుతున్నారు. దాదాపు 160 కోట్లను భరణంగా చెల్లించాడని బాలీవుడ్ మీడియా చెప్తోంది. అంత మొత్తం అంటే మామూలుగా విషయం కాదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు నటాషాను తప్పుపడుతున్నారు. విడాకులు పూర్తిగా వేయకముందే కొత్త బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతోందని, అందుకే హార్దిక్ విడాకులు ఇవ్వడంలో తప్పులేదంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.